ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో విచారణ కొనసాగుతోంది. నిందితుడి గురించి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అల్వాల్ రైల్వే స్టేషన్లో మహిళా బోగీలోకొచ్చాడు నిందితుడు మహేష్. కంపార్ట్మెంట్లో ఒక్క మహిళ ఉండడంతో లైంగిక దాడికి ట్రై చేశాడు. ఈ ఘటన తర్వాత ఒంటరిగా ఎంఎంటీఎస్ ట్రైన్లో వెళ్లాలంటేనే భయమేస్తోంది అంటున్నారు మహిళలు. విమెన్స్ కంపార్ట్మెంట్లో రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేడీ కానిస్టేబుల్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు మహిళా ప్రయాణికులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అల్వాల్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాం. మనం ఎంఎంటీఎస్ బోగిని చూడొచ్చు. మొత్తం బోగి అంతా కూడా ఖాళీగా కనబడుతుంది. మనకు మిట్ట మధ్యాహ్నమే చాలా వరకు ఇదంతా కూడా మహిళలకు సంబంధించిన బోగి. ఇందులో చాలా వరకు ఎవరూ లేరు, కేవలం 2 లేదా 3 మాత్రమే ఉన్నారు. మిట్ట మధ్యాహ్నమే ఎంఎంటీఎస్ బోగిలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇంకా రాత్రి వేళల్లో ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మాయి వచ్చింది, అడుగుదాం. అంటే మీరు రెగ్యులర్గా ప్రయాణం చేస్తుంటారండి ఎంఎంటీఎస్లో? ఎలా ఉంటుందండి ట్రైన్లో? ఈవినింగే వెళ్ళేదాన్ని ఇప్పుడు, కాకపోతే మొన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది మీకు ఈ ఎంఎంటీఎస్లో ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటుందా? యాక్చువల్లీ నేను వెళ్ళిన ఈవినింగ్ టైంలో ఎప్పుడు అలా జరగలేదు. కాకపోతే మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు భయం వేసి మా పేరెంట్స్ కూడా ఇంకా చెప్పారు మార్నింగ్ టైమే వెళ్ళొచ్చా అని. మార్నింగ్ అయితే నాకు చాలా లేట్ అయిపోతుంది. మార్నింగ్ 9కి వెళ్తే నేను ఇప్పుడు వచ్చాను అనమాట. సో దానివల్ల ఈవినింగ్ అయితే నాకు కొంచెం తక్కువ టైం పట్టేది. కాకపోతే ఈవినింగ్ ఇంకా సేఫ్ కాకపోవడం వల్ల ఇలా వెళ్ళాల్సి వస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా చెప్పారండి ఈ ట్రైన్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని? అంటే నేనైతే ఎవరి దగ్గర వెళ్ళలేదు. ప్రెసెంట్ నేను కూడా కొత్త ఇక్కడ, నేను కూడా ట్రావెల్ చేస్తున్నాను కదా, ఇలా అందుకే అవును. నేను ఎప్పుడు అలా ఫేస్ చేయలేదు. నేను యాక్చువల్లీ నా వర్క్ చేసుకుని నేను వెళ్ళిపోవడం. అంటే నా టైంలో మరి మేబీ అలాంటి వాళ్ళు ఎవరిని నేను చూడలేదు. నేను ఎక్కువ జనాలు ఉన్న దగ్గరే ఎక్కాను. మరి నాది కూడా ఇక్కడ అల్వాల్ స్టాప్ వరకే కదా, ఒక్కొక్కసారి భయపడేదాన్ని ఎవరూ లేనప్పుడు. బట్ పర్లేదు, నా వరకు ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కాకపోతే ఇకపై జరుగుతుందేమో అని నేను మార్నింగ్ పూట వెళ్ళి వచ్చేస్తున్నాను అనమాట. అందుకే మీరు యాజ్ ఏ ప్రయాణికులు కూడా మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఎలాంటి సెక్యూరిటీ కావాలని మీరు కోరుకుంటున్నారు ఎంఎంటీఎస్లో? ఏంటి ప్రధానంగా మీ మహిళా బోగిలకు సంబంధించి? సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో అయినా వెళ్ళి రావాలి. ఇప్పుడు అంటే మాకు షిఫ్ట్స్ ఒక్కొక్క టైంలో ఉంటుంది. ఒకే టైంలో ఎప్పుడు ఉండవు కదా. మార్నింగ్ 9 to 5 అని మనం చెప్పలేము. సో ఏ టైంలో వెళ్ళి వచ్చినా సేఫ్గా ఉండాలి. కాబట్టి అంటే అందరికీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బస్సు ఉంది, ఆటో ఉంది, అవన్నీ ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఛార్జెస్ బాగా ఎక్కువనే ఇది ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఇది ప్రిఫర్ చేసినప్పుడు కూడా ఇలా సేఫ్ లేకపోతే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. సో అలా సేఫ్ ఖచ్చితంగా కానిస్టేబుల్స్ ఉండాలి అనేది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉండాలి ఖచ్చితంగా. పోలీస్ ఉండాలి, లేదా సీసీటీవీ, ఖచ్చితంగా సీసీటీవీ ఉండాలి. ఆ ట్రైన్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు, ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఈ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. నగరం నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్తో ఇబ్బందులతో పాటు ఇటు క్యాబ్స్లో వెళ్ళాలన్నా కూడా డబ్బులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చాలామంది ఎంఎంటీఎస్ ట్రైన్నే ప్రధానంగా యువతులు యూజ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాంటి వారినే టార్గెట్గా చేసుకొని చాలామంది ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఇప్పటికైనా తమకు ఎంఎంటీఎస్లో ప్రధానంగా మహిళా బోగిలో తమకు రక్షణ కల్పించాలనేది ఒకవైపు ప్రయాణికులు కోరుతుంటే, మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన ఘటన తర్వాత ప్రస్తుతం ఎంఎంటీఎస్లలో షీటింగ్స్కి సంబంధించిన 2 కానిస్టేబుళ్లతో పాటు మఫ్టీలో మరొక 2 కానిస్టేబుల్లను ఉంచుతున్నామనేది ఒకవైపు అధికారులు చెప్పడం అయితే